ఎక్స్ప్రెస్, an international courier service. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద వివాదంగా మారింది ఈ డ్రగ్స్ కేసు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసుని ఎటువైపు మళ్లించాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటిదాకా విచారించిన వారు ఎవ్వరినీ అరెస్ట్ చేయొద్దని పైనుంచి సిట్కి గట్టి ఆదేశాలు వచ్చాయి అనేది విశ్వసనీయ సమాచారం. ఇంట్రాగేషన్ చేసిన వాళ్ళందరినీ బాధితులుగా చేస్తూ వారిలో విడివిడిగా బాధితుల్ని గుర్తించి వారి మోతాదు, వారి పరిస్థితి గమనించి వార్నింగ్లు కావాలంటే వార్నింగ్లు, కౌన్సిలింగ్లు అవసరమైతే కౌన్సిలింగ్లు ఇచ్చి పంపించాలి అని కేసీఆర్ నుంచే ఆదేశాలు జారీ అయ్యాయి అని తెలుస్తోంది. ఆ మాటలు సిట్ విచారణ ఎదుర్కొంటున్న 12 మందికి ఎనలేని ధైర్యం ఇచ్చేశాయి. కాకపోతే ఓ సినీ సెలబ్రిటీని మాత్రం సిట్ అధికారుల టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. డ్రగ్స్ వాడడమే కాదు, వాటిని సరఫరా చేసినట్టు ఆ సెలబ్రిటీ చుట్టూ అనుమానాలు పెనవేసుకున్నాయి. అందుకు సంబంధించి కీలకమైన ఆధారాలు సైతం సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. 12 మందిలో అరెస్ట్ గానీ కేసు గానీ ఎదుర్కొనే అవకాశం ఆ ఒక్కరికే ఉందని సమాచారం. ఆ ఒక్కరు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. ఒకప్పుడు హీరోగా చేసి ఇప్పుడు సినిమాలు లేక తన మిత్రులైన స్టార్ హీరోల సినిమాల్లో చిన్నా చితకా వేషాలు వేసుకుంటూ అవార్డ్ ఫంక్షన్స్కి హోస్ట్ చేస్తూ సినీ ఈవెంట్స్ వంటి బిజినెస్లు చేస్తున్న ఈ సెలబ్రిటీపై మాత్రం డ్రగ్స్ సప్లై చేస్తాడని సాక్ష్యాలు ఉన్నాయంట. ఇంకా ఈ సెలబ్రిటీ ఎవరు అనేది లీకులు వస్తున్న పక్కా సమాచారం మాత్రం ఇంకా తెలియాల్సింది.